హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో వచ్చేసి బ్లౌజ్ కటింగ్ చూసేస్తూ నాకు యూట్యూబ్ నుంచి ఎంత ఇన్కమ్ వస్తుందనేది మీకైతే చెప్తాను చూడండి. చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఊరికే పెడతారా వీడియోస్ డబ్బులొస్తున్నాయని అనుకుంటారు కదా! నాకెంత వస్తుంది, అసలు డబ్బులొస్తున్నాయా లేదా అనేది ఈరోజైతే క్లియర్ చేస్తాను. చాలామంది చాలా సార్లు కామెంట్ చేశారనమాట. అంటే మీకు మానిటైజేషన్ అయిపోయిందా? మీకు పేమెంట్ వచ్చిందా? అని చెప్పేసి. ఆహ్, చూడండి ఇంకా నా విషయాలన్నీ చెప్తాను మీకు. అసలు నాకు యూట్యూబ్ అవసరమా? లేదా? అనేది కూడా మీరే కింద కామెంట్ చేయండి. నేను కూడా కొంచెం ఆలోచనలో పడ్డాననమాట. అసలు చెయ్యాలా? వద్దా? ఆపేయాలా? అని చెప్పేసి. ఎందుకంటే మనకి ఎంతో కొంత ఏదైనా కూడా ఎంతో కొంత యూజ్ ఉండాలి. అలాగే దాంతో మనకు కూడా కొంచెం ఏదైనా ఉపయోగం ఉంటేనే చేయాలి కదా! టైం వేస్ట్ చేసుకుంటున్నానా అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటున్నానంటే చూసే వాళ్ళకి ఎలా ఉందంటే వ్యూస్ బాగా వస్తున్నాయిలే. మంత్లీ మంత్లీ అమౌంట్ వస్తున్నట్టుంది అనుకుంటారు. మంత్లీ అమౌంట్ రావాలంటే వ్యూస్ ఇంకా బాగుండాలండి. మన అదృష్టం కొద్దీ ఒక వీడియో 20,000, 10,000 వెళ్ళినా కూడా ఎంతో రాదు అమౌంట్. మనం ఒక బ్లౌజ్ స్టిచ్ చేస్తే ఎంత వస్తుందో అంత మాత్రమే వస్తుందనమాట. అంతకు మించి అయితే రాదు. బాగా లక్షల్లో వ్యూస్ వస్తే మాత్రం బాగుంటుంది. కానీ ముఖ్యంగా కటింగ్ ఛానల్స్‌కి అన్ని వ్యూస్ అయితే రావండి. ఎందుకంటే స్టిచ్చింగ్ చేసే వాళ్ళు మాత్రమే చూస్తారు. కాబట్టి రావన్నమాట. దీనికంటే నేనేమంటానంటే వ్లాగ్స్ బెస్ట్ చేసే వాళ్ళకి. వాళ్ళు చేసే పనికి బదులు దీనికి బదులు వ్లాగ్స్ చేసుకుంటే బెస్టేమో అనిపిస్తుంది. ఇది అందరూ చూడరనమాట. ఇది అందరూ చూసే ఛానల్ కాదు కాబట్టి అందరూ చూడరు. వ్లాగ్స్ అయితే బెస్ట్. కానీ అందరూ అది చేయలేరు కదా! ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, ఇంట్లో చేసే పనులు తీసి పెడుతుంది అనుకుంటాం కదా! నేనైనా అంతే. అందుకని చెప్తున్నాను. నాకొచ్చేసి మరి ఇప్పుడు ఎంత అమౌంట్ వస్తుందో మీకు చెప్పాలి కదా! చెప్పేస్తాను చూడండి ఇంకా. పెట్టిన ప్రతి వీడియోకైతే అమౌంట్ రాదండి. వ్యూస్ బాగా ఉంటేనే వస్తుంది. ఒక్కొక్క వీడియోకి $1 వస్తే, ఒక్కొక్క వీడియోకి $2 అలా వస్తుందనమాట. వ్యూస్‌ని బట్టి ఉంటుంది. 4000 వ్యూస్ అంటే 4K వ్యూస్ వస్తే $1 యాడ్ అవుతుంది. ఆ 4K వ్యూస్ రావాలంటే చాలా టైం పడుతుందనమాట. ఇంకా ఎందుకు చేయడం అవసరమా డబ్బులు రానప్పుడు అనుకోవచ్చు మీరు. కానీ చెప్పలేం. ఇది ఎలాంటిదంటే ఎప్పుడు ఏ వీడియో వైరల్ అవుతుందో తెలీదు. ఎప్పుడు ఏ వీడియో వ్యూస్ వస్తుందో తెలీదు. మనం ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది, బాగా చేసామనుకున్న వీడియో అసలు 200, 300 కూడా వెళ్ళదండి. ఇంకా ఈరోజు వీడియో పెట్టలేదు, పెడదాంలే అని చెప్పేసి తీసిన వీడియోకి మాత్రం మంచిగా వ్యూస్ వస్తాయన్నమాట. దీంట్లో యూట్యూబ్ చేయాలనుకుంటే మాత్రం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపిక ఉండాలి. మనం వీడియో పెట్టగానే డబ్బులు రావు. అలా అని చెప్పేసి మనం పడ్డ శ్రమ పోతుందా వేస్ట్‌గా అంటే ఏమీ లేదండి. కొంచెం ఓపికగా, పేషెన్స్‌గా చేస్తే మాత్రం మనం కొంచెం టైం అనేది పడుతుందనమాట. కొందరికనేది తక్కువ టైం పట్టొచ్చు. కొందరికనేది ఎక్కువ టైం పట్టొచ్చు. అది ఇక్కడ మాత్రం ఖచ్చితంగా లక్ ఉండాలని చెప్తానండి నేను. లక్ ఉంటే 1 ఇయర్ లోపల మానిటైజేషన్ అయిపోయి అమౌంట్ రావచ్చు. లక్ తక్కువగా ఉంటే మాత్రం మనం ఏం చేసినా కూడా అంతే అనమాట. ఎన్ని వీడియోలు పెట్టినా కూడా అక్కడే ఉంటాం. అంటే తక్కువగా. కానీ మనకు కూడా ఏదో ఒకరోజు మన వీడియో కూడా వైరల్ అవుతుంది. మనం కూడా నలుగురికి నచ్చుతాం. మనం చూసే వాళ్ళు మనల్ని మోటివేట్‌గా తీసుకొని మన వీడియోస్ రోజు చూసేవాళ్ళు ఉంటారు కదా! అలాంటి వాళ్ళ వల్ల మన వీడియోలు కొంచెం ముందుకు వెళ్తాయన్నమాట. కాకపోతే మనం పరిచయం అవ్వాలి. మనం అలవాటు కావాలన్నమాట యూట్యూబ్‌లో చూసే వాళ్ళకి. రెగ్యులర్‌గా చూసే వాళ్ళకి. మనం వీడియో పెడుతున్నామా? ఏదైనా యూజ్ ఉందా దాంట్లో? వాళ్ళు చూస్తున్నారా లేదా అనేది తెలిసిపోతుంది మనకి. కానీ ఖచ్చితంగా టైం అనేది బాగా పడుతుందండి. ఓపిక లేకపోతే మాత్రం దీంట్లోకి అసలు రాకండి. ఓపిక ఉంటేనే రండి. ఓపిక లేదంటే వదిలేయండి. స్టార్టింగ్‌లోనే తెలుస్తుంది మనకి. ఒక 2, 3 నెలలు చేస్తే తెలిసిపోతుందనమాట. ఎంత టైం పడుతుండొచ్చు అని చెప్పేసి. చూడండి, నేను ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో నేను చేసిన మిస్టేక్స్ చెప్తాను. అంటే నేను ఏదో టైం పాస్‌కి స్టార్ట్ చేశాను. నేను నిజంగా యూట్యూబ్ చేస్తాను, ఈ సోషల్ మీడియాలో వచ్చి వీడియోస్ పెడతానని ఎప్పుడు అనుకోలేదు. కానీ నేను టైం పాస్‌కి స్టార్ట్ చేసి ఇంకా నాకు స్టార్టింగ్‌లో కొంచెం అదేంటో మానిటైజేషన్ కాకముందు వ్యూస్ బాగా వచ్చేవన్నమాట. పెట్టిన ప్రతి వీడియో 1K, 2K అలా వెళ్ళిపోయేది. నాకు వాచ్ అవర్స్ తొందరగా వచ్చేసింది. నేను షార్ట్స్ అసలు పెట్టేదాన్నే కాదసలు. షార్ట్ వీడియోలే తక్కువ. నేను పెట్టిన షార్ట్ వీడియోలు కూడా అన్ని మానిటైజేషన్ టైంలో డిలీట్ చేసేసాను. మొత్తం షార్ట్స్ అన్నీ డిలీట్ చేసేసాను. ఎందుకంటే లాంగ్ వీడియోలోంచి తీసుకొని ఎడిట్ చేసి అలా పెట్టేశాననమాట. అలా పెట్టకూడదంట. మనం షార్ట్‌కి సపరేట్‌గా షూట్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ ఛానల్‌కి డిస్టర్బెన్స్‌గా అంటే ఏదైనా కావచ్చని చెప్పేసి
మొత్తం ఆల్ షార్ట్స్ అన్నీ డిలీట్ చేసేసాను. నాకు వచ్చిన ప్రతి ఒక్క సబ్స్క్రైబరు ఇప్పటి వరకు నాకు మొత్తం లాంగ్ వీడియోస్కి వచ్చిన సబ్స్క్రైబర్సే. నాకు షార్ట్ వీడియోస్కి చాలా తక్కువ ఈ మధ్యలో వస్తున్నారనమాట. ఇప్పుడు నేను షార్ట్స్ ఎక్కువగా పెడుతున్నాను కాబట్టి ఈ మధ్యలో వస్తున్నారు. అందరికి వచ్చేసి 4000 వాచ్ అవర్స్ కాక ఇబ్బంది పడిపోతూ ఉంటారనమాట. లైవ్స్ పెట్టడం అలా చేస్తూ ఉంటారు. నాకు వచ్చేసి రివర్స్ అండి. 4000 వాచ్ అవర్స్ ఎప్పుడో అయిపోయింది. ఛానల్ పెట్టిన 4-5 నెలల్లో 4000 వాచ్ అవర్స్ వచ్చేసింది. కానీ 1000 సబ్స్క్రైబర్స్ కానికే సంవత్సరం పట్టిందనమాట. అంటే నేను అంత తక్కువగా షార్ట్స్ పెట్టాను అనమాట. లాంగ్ వీడియోకి వచ్చి చూసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తక్కువ కదా. నాకు సబ్స్క్రైబర్స్ రానికి కొంచెం టైం పట్టింది. సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, మానిటైజేషన్ అయిపోయింది, గూగుల్ పిన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసి $100. అమ్మయ్య, మనకు మానిటైజేషన్ అయిపోయింది అనుకునే లోపల తర్వాత వచ్చేసి గూగుల్ పిన్ రావడం అండి. ఎప్పుడు వస్తుందా $10 అయిపోతే కానీ మనకు గూగుల్ పిన్ రాదనమాట. $10 కంప్లీట్ కాగానే గూగుల్ పిన్ వచ్చేసింది. ఇంకా అమ్మయ్య ఛానల్ అయిపోయింది, ఇంకా ఓకే అని చెప్పేసి ఊపిరి పీల్చుకోవడానికి అయితే లేదండి. ఇప్పటి వరకు పడ్డ కష్టం ఒక ఎత్తు అయితే ఇప్పటి నుంచి పడే కష్టం ఇంకొక ఎత్తు అనమాట. అంటే చూసే వాళ్ళకి ఏముంది వీడియో తీసి పెట్టేస్తారులే అని అనుకుంటారు. కానీ ఇది చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి నిజంగా ఎంత కష్టపడాలి. ఒక్కొక్క రూపాయి యాడ్ అవుతుంటే అబ్బా ఇది మనం బయట సంపాదించుకోలేమా, ఇంత పని చేసుకుంటున్నాం కదా అనిపిస్తుంది. కానీ ఇది ఎక్కడో ఒక చోట మనకు ఫ్యాషన్ అనేది ఉంటుందన్నమాట. ఇది చెయ్యాలి అని ఫ్యాషన్, యూట్యూబ్ చేయాలి అని చెప్పేసి ఆ ఫ్యాషన్తోనే ఏమీ రాకపోయినా వీడియోస్ పెడుతున్నాము. అంతే, ఇష్టంగా పెడుతున్నాము. ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అని. మానిటైజేషన్ అయిపోగానే సక్సెస్ వచ్చినట్టే కొంతవరకు. కానీ $100 ఉన్నాయి చూడండి, అది కావడానికి మాత్రం చాలా టైం పడుతుందన్నమాట. నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటే నాకు డాలర్స్ ఏమైనా ఎక్కువగా కలుస్తాయేమో చూసే వ్యూకి అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నాకు కొంచెం తేడా తెలుస్తుంది అనమాట. ఇంతకు ముందున్న సబ్స్క్రైబర్స్కి ఇప్పుడున్న సబ్స్క్రైబర్స్ నెంబర్ పెరిగింది కదా కొంచెం. అప్పుడు 1000 పైన ఉన్నారు, ఇప్పుడు 3000 పైన. సబ్స్క్రైబర్స్ పెరుగుతూ ఉంటే రోజు రోజుకి కొంచెం డాలర్ అని అంటే చూసే వాళ్ళు ఎక్కువ అవుతారు కదా, ఎక్కువ యాడ్ అవుతుందన్నమాట. కానీ ఇది చూసే వాళ్ళ చేతిలోనే ఉందండి. చూసే ప్రతి ఒక్కరూ వీడియో చివరి వరకు చూస్తే తక్కువ వ్యూస్ వచ్చినా కూడా డాలర్స్ మంచిగా కలుస్తాయన్నమాట. ఇది మంచి అవకాశమే లేడీస్కి, ఇంట్లో ఉండే లేడీస్కి చేసుకుంటే, యూట్యూబ్ చేసుకుంటే. కాకపోతే ఇక్కడ కూడా నేను చెప్పేది ఏంటంటే కొంచెం లక్ అయితే ఉండాలన్నమాట. మనకు లక్ ఉంటే తొందరగా సక్సెస్ అవుతాం, లక్ లేకపోతే టైం పడుతుంది. ఇప్పుడు చాలామందికి మరి నేను అమౌంట్ తీసుకుంటున్నానా మంత్లీ లేదా అనేది మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు. నాకు వచ్చేసి ఇప్పటి వరకు ఇంకా ఫస్ట్ పేమెంట్ రాలేదండి. తీసుకుంటాను త్వరలో. ఖచ్చితంగా ఫస్ట్ పేమెంట్ తీసుకున్నప్పుడు వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంది అనుకునే వాళ్ళకి నా సమాధానం అన్నమాట అది. ఖచ్చితంగా ఒకరోజు నేను అమౌంట్తో వీడియో చేయాలని కోరుకుంటున్నాను. మీరు కూడా కోరుకోవాలని కోరుకుంటున్నాను. చూడండి, ఇలా ఉంటుందన్నమాట. నాకు ఇన్ని డబ్బులు వచ్చాయో చెప్పేశాను కదా, ఇంకా రాలేదండి, వస్తాయి. వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తాను. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్నందరికీ థ్యాంక్ యూ సో మచ్.